ఒకసారి ఏం జరిగిందంటే 3 రోజుల పాటు గలిలయ సముద్ర తీరాన ఉపవాస ప్రార్థనలు ప్రభువే జరిపిస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే సమయం అది. అప్పుడు యేసుప్రభు అంటాడు, శిష్యులారా మీరు వీళ్ళకి ఆహారం పెట్టండి. మార్గ మధ్యంలో వీళ్ళు సొమ్మసిల్లిపోతారేమో అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళు అన్నారు, అయ్యా ఇంతమందికి అవసరమైన రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి? మన దగ్గర అన్ని పైసలు లేవు కదా. ఒకవేళ ఉన్నా ఇన్ని రొట్టెలు ఒక్కసారి మనకు ఎక్కడ దొరుకుతాయి? మీరు వాళ్ళని పంపించేయండి, వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడుతారు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రభు అంటాడు, కాదు, మార్గ మధ్యంలో వాళ్ళు సమస్యలిపోతారు గనుక మీరు వాళ్ళకి ఆహారం పెట్టండి అని బలవంతం చేశారు. వీళ్ళు అసాధ్యం అంటారు, కానీ ప్రభు అంటాడు దేవునికి సమస్తము సాధ్యం అంటాడు. అంతలో ఓ చిన్న బాబు పైకి లేచి, బోధకుడా, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. శిష్యులకి అందరికీ ఆశ్చర్యం అనిపించి, ఒరేయ్ 5,000 మందికి రొట్టెలు పంచాలని మేము వాటి గురించి ఆలోచిస్తున్నావురా? నీవు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పెట్టుకొని ఏం చేయమంటావు? కూర్చో, పెద్ద మనగాళ్ళు వేసావు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రభు అంటాడు,